ఏడాదిలోనే 85% హామీలు నెరవేర్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటున్న సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ దారిద్ర్యాన్ని శాశ్వతంగా ఈ సీమ నుంచి తరిమి కొట్టగల సత్తా చేవ ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా ఈ వేదిక ద్వారా చాటి చెప్పదలుచుకున్నాం. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనానికి, దారిద్ర్యానికి, కరువుకు నిలయం. అలాంటి రాయలసీమ దారిద్ర్యాన్ని, పేదరికాన్ని రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలంగా భూస్వాములు, పెత్తందారులు వాడుకుంటే గడిచిన 3.5 దశాబ్దాల కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రాయలసీమలో అభివృద్ధి అనేది ప్రారంభం అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. హంద్రీనివా, గాలేరు నగరి, సుజల సర్వంతులు, తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి మహోన్నతమైన సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాయకుడు నందమూరి తారక రాముడైతే వాటి ఫలితాలను ఈ రోజు రాయలసీమకు అందిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.